తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కర్రెగుట్ట ఫైనల్ స్టేజ్ కు చేరింది. దాదాపు వారం రోజులుగా మావోయిస్టుల కోసం సర్చ్ ఆపరేషన్ చేస్తున్న భద్రతా బలగాలకు ఆశించిన ఫలితం అందేలా కనిపించడం లేదు. పోలీసులు తమను చుట్టుముట్టుతున్నారన్న సమాచారంతో మావోయిస్టులు వారి స్థావరాల నుంచి తప్పించుకున్నారన్న వార్తలు వినపడుతున్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కర్రెగుట్ట ఫైనల్ స్టేజ్ కు చేరింది. దాదాపు వారం రోజులుగా మావోయిస్టుల కోసం సర్చ్ ఆపరేషన్ చేస్తున్న భద్రతా బలగాలకు ఆశించిన ఫలితం అందేలా కనిపించడం లేదు. పోలీసులు తమను చుట్టుముట్టుతున్నారన్న సమాచారంతో మావోయిస్టులు వారి స్థావరాల నుంచి తప్పించుకున్నారన్న వార్తలు వినపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, గుడ్ మార్నింగ్ సునీత. ఏదైతే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంత అడవుల్లో అయితే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పాలి. గత కొన్ని రోజులుగా అయితే ఈ యొక్క భద్రతా బలగాలు అయితే సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే 3 రాష్ట్రాల సరిహద్దులైనటువంటి కర్రెగుట్టలపై అయితే పోలీస్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి దిశగా అయితే కేంద్ర బలగాలు ముందుకు సాగుతున్నాయని చెప్పాలి. ఆపరేషన్ కగారు భాగంగా అయితే తెలంగాణ ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి ఈ యొక్క గుట్టలను పూర్తిగా తమ కంట్రోల్లో తెచ్చుకోవడమే సిఆర్పిఎఫ్ దళాల లక్ష్యంగా అయితే గత కొద్ది రోజులుగా కూమి నిర్వహిస్తున్న పరిస్థితి. యుద్ధ హెలికాప్టర్లు, పదుల సంఖ్యలో అయితే డ్రోన్ కెమెరాలు అయితే దాదాపు 150 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి కర్రెగుట్ట ప్రాంతం పెద్ద మొత్తంలో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పాలి. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులని రాష్ట్రంగా చేస్తానంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గత 4 నెలలుగా అయితే ఛత్తీస్గఢ్ లోని 2000 మంది కేంద్ర భద్రతా బలగాలు అయితే కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ కూంబింగ్ లో గడిచిన 4 నెలలు అయితే 120కి పైగా అయితే మావోయిస్టులు మృత్యువాత పడ్డారనే చెప్పాలి. దీంతో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టులంతా కూడా సేఫ్ జోన్ లో ఎంచుకుంటూ కర్రెగుట్టపై మకాం వేశారు. దీంతో అక్కడ దాదాపు 1500 నుంచి 2000 మంది మావోయిస్టులు ఆ కర్రెగుట్టపై సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో అయితే వేలాది మంది సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు బస్తర్ ఫైటర్స్ గత దాదాపు వారం రోజులుగా అయితే కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ కూంబింగ్ లో అయితే గత 2 రోజుల క్రితం అయితే మావోయిస్టులు వచ్చినటువంటి సమాచారం అందిన అయితే ఏదైతే జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం అందుతుంది. కానీ అధికారికంగా అయితే ఇంతవరకు ప్రకటించిన పరిస్థితి అయితే లేదు. ప్రధానంగా చూసుకుంటే మాత్రం మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పార్టీ కీలక నేత అయినటువంటి హిడ్మాతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్య నేత దామోదర్ తో మరియు కేంద్ర కమిటీ సభ్యులు ముఖ్య నేతలు అక్కడ ఉన్నారనే సమాచారంతో అయితే ఈ యొక్క కర్రెగుట్ట పైన ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అయితే మావోయిస్టులు పార్టీని పూర్తిగా తుడిచిపెట్టే విధంగా అయితే లక్ష్యంగా అయితే సిఆర్పిఎఫ్ బలగాలు అయితే ఈ యొక్క ఆపరేషన్ మొదలు పెట్టాయని చెప్పాలి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అంబుజు అడవి ప్రాంతంలో ఉండే ఆదివాసీ గుడెలకు రోడ్డు వేసుకొని సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే ఈ బలగాలు అయితే గత 4 రోజులుగా క్రితం అయితే కర్రెగుట్ట వద్ద చేరుకున్న ఈ సిఆర్పిఎఫ్ బలగాలు అంబుజు ఏదైతే పెద్ద ఎత్తున అయితే మందుగుడు సామాగ్రితో పాటు వెపన్స్ కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఇందులో భాగంగానే ఈ యొక్క కర్రెగుట్ట 3 వైపుల నుంచి కూడా తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు చుట్టూ కూడా అష్టదిగ్బంధనం చేశారని చెప్పాలి. కేంద్ర భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న వారికి ఏదైతే ఆహార పదార్థాలు కావచ్చు, మందుగుడు సామాగ్రి కావచ్చు, ఇవన్నీ కూడా హెలికాప్టర్ ఇటు డ్రోన్ల సహాయంతో అయితే వారికి సహాయ చర్యలు చేపడుతున్న పరిస్థితి. పోలీసు ఆపరేషన్ నేపథ్యంలో అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఫారెస్ట్ ఆఫీసర్లు ఇటు సిబ్బంది గిరిజనులు సైతం కూడా కర్రెగుట్టపై రావద్దంటూ కూడా సిఆర్పిఎఫ్
ఆదేశాలు సిఆర్పిఎఫ్ బలగాలు అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఏదైతే గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కుమ్మింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో అయితే అగ్రనేతలు కూడా అక్కడి నుంచి మకాం మార్చినట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదో కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క బంకర్లు కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 1000 మందికి పైగా ఈ యొక్క బంకర్లో నివాసం ఉండే విధంగా మంచినీరు సౌకర్యం కావచ్చు, ఇటు మందుగుడు సామాగ్రి కూడా పెద్ద ఎత్తున అయితే అందులో సమకూర్చినట్లు కూడా తెలుస్తుంది. సునీత.